మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం గత వారంతో పోల్చుకుంటే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఏలినాటి శని ప్రభావంలో ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారు కాబట్టి మనందరికీ కూడా ఆర్థికమైనటువంటి బాధలు రాకపోయినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి బాధలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ జీతభత్యాలు అనేటటువంటివి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో, అదేవిధంగా స్నేహితులతో సమావేశాలు ఎక్కువైపోతాయి. కాబట్టి ఎవరైతే ఈ ప్రేమ వివాహాలు చేసుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా క్రిస్టల్ క్లియర్గా ముందు మాట్లాడుకొని ఈ వ్యవహారాలు అనేటటువంటివి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వారు స్థలాలు కొంటారు. ఈ విధంగా ఈ మకర రాశి వారంతా కూడా విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు కేవలము అతి తక్కువ టైంలో మనకి ఈ యొక్క పట్టుదలతో చేసినటువంటి కార్యక్రమాల వల్ల అంతా కూడా బ్రహ్మాండంగా పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి కొంతకాలం కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఈ భార్యాభర్తల మధ్య ఉంటుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం అనేటటువంటిది జరుగుతాయి. అక్టోబర్ 5 వచ్చే సంవత్సరం నాటికి మీకు కొన్ని శుభ మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎంతసేపు కూడా ఒక్కొక్క ప్రిన్సిపల్ కోసం, ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క కోర్సును రన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు మరి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారంతా కూడా అద్భుతమైనటువంటి లైఫ్ను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే వీళ్ళ తల్లిదండ్రులు ఈ మకర రాశి వాళ్ళని చాలా అత్యున్నతంగా గారాభంగా పెంచడానికి చూస్తారు. మరి అటువంటి వాళ్ళ తల్లిదండ్రుల పెరుగుదలలో మీరు చక్కటి ఏదో ఒకటి విజయము అనేటటువంటిది సాధించే దిశగా మీ ప్రయత్నాలు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయడము అనేటటువంటిది జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు అనుకున్నది తడవుగా వెంటనే అవ్వాలి పని, లేకపోతే కనుక మనకి అభాశుభాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేయాలి. ఆర్థికంగా మీకు ఏ కష్టాలు లేవు. మకర రాశి వాళ్ళకి మీరు తీసుకునేటువంటి బ్యాంకులో మీరు సకాలంలో ఈ ఫ్యూచర్లో కూడా ఈ వారంలో కట్టేస్తారు. కాబట్టి ఎవరైతే కట్టలేదు అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఇల్లీగల్గా వెళ్లకుండా కేవలం లీగల్గానే మనం వెళ్ళడం వల్ల మనకి జన్మనిచ్చినందుకు ఒక సార్థకత కలుగుతుంది అని చెప్పి నేను ఈ మాత్రం చెప్పగలుగుతున్నాను. అలాగే ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి నూనెను తీసుకొచ్చి ఆ శివుడి పైన వేయొచ్చు. కాబట్టి ఆడవాళ్ళు వేయకూడదు. ఇలాంటి సందేహాలన్నీ కూడా ఏం అవసరం లేదు. వీళ్ళందరి కోసం కూడా విష్ణు దేవాలయం అనేటటువంటిది నిర్మించబడింది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనం ఏం చేయాలండి అని అంటే మకర రాశి వారికి కుజ పూజ చేయాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి కిలోంపావు మరి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ ధూమావతి అమ్మవారి యొక్క హోమము ఈ కళలో కానీ ఇక్కడ ధూమావతి అమ్మవారిని మీ ఇళ్లల్లో మీరు జరిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలా జరిపించుకుంటే మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు
రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇతర వివరాల కోసం మనం సంప్రదించవచ్చు. శుభమస్తు.